రామాయణ కిష్కింధకాండ ఫస్ట్ సర్గాలో 111 శ్లోకా నుంచి. రాముడు తనకి సీత స్మృతులు ఇంకా ఇంకా చుట్టూ ఆ పంపా సరోవరం దగ్గరున్న పరిసరాల్ని చూస్తుంటే అవే వస్తూ ఇంకా బాధాకరంగా ఉంది. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం అయినప్పటికీ కూడా నా సీత నా పక్కన లేని కారణంగా అది నన్ను ఇంకా బాధిస్తున్నట్టుగా ఉంది అని చెప్తున్నాడు రాముడు. స్మితహాస్యాంతరయూతం గుణవన్మాధురం హితం వైదేహ్య వాక్యమతులం కథా శ్రోష్యామి లక్ష్మణ. ఓ లక్ష్మణ, సీతాదేవి ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె పలుకులు చాలా ఉదాత్తములు, అంటే ఉత్తమమైనవి. ఎంత మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఉంటుంది. పైగా హితకరమైన మంచి మాటలే మాట్లాడుతుంది. ఇలాంటి నిరుపమానమైన ఆమె మాటలు మళ్ళీ వినే భాగ్యం నాకు కలుగుతుందా? అది మళ్ళీ ఎప్పుడొస్తుందో? ప్రాప్య దుఃఖం వనిష్యామ సా మాం మన్మదకర్షితం నష్టదుఃఖేవ హృష్టేవ సాధ్వి సాధ్వాభ్యభాషత. సీతా సాధ్వి ఈ వనవాసంలో చాలా దుఃఖాలు ఎదుర్కొంటూ వచ్చింది. అయినప్పటికీ కూడా నేనెప్పుడైనా మానసిక ఆవేదనకి లోబడి ఉంటే అవేవి తన బాధలు నాకు చెప్పకుండా నా దుఃఖాలు తొలగించటానికి మధురంగా మాట్లాడుతూ ఉండేది. किन्नु वक्ष्यामि कौसल्याम् अयोध्यायां नृपात्मजा क्वासान् నుషేతి పృచ్చంతిం కథం చాతి మనస్విని. ఇలాంటి ఈ సీతా సాధ్వి లేకుండా లక్ష్మణ, నేను అయోధ్యకి, అంటే ఈ 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వనవాస కాలం తిరిగి అయోధ్యకి వెళ్ళాలి. ఇప్పుడు సీత లేకుండా గనక తిరిగి వెళితే శుతిమెత్తని మనస్సు కలిగిన నా తల్లి అయిన కౌసల్యాదేవి నా ప్రాణానికి ప్రాణమైన కోడలి ఎక్కడా అని అడిగితే నేను నా తల్లికి ఏం సమాధానం చెప్పను? గచ్చ లక్ష్మణ పక్షత్వం భరతం భాతృవత్సలం నహ్యహం జీవితుం శక్తః తామృతే జనకాత్మజాం. ఓ లక్ష్మణ, ఆ జానకి లేకుండా నేను జీవించి ఉండటం అన్నది దుర్లభం, అంటే అది చాలా కష్టతరమైనది. అందుకే నువ్వు ఒక్కడివే ఈ వనవాస కాలం అయిపోయిన తర్వాత అయోధ్యకి వెళ్ళిపో, భరతుణ్ణి కలుసుకో. భరతుడు కూడా చాలా సోదర ప్రేమ కలిగి ఉన్నవాడు కాబట్టి మీరు బాగుండండి అక్కడికి వెళ్ళిపోయి, కానీ నేను సీత లేకుండా తిరిగి రాలేను అన్నాడు. ఇతి రామం మహాత్మానం విలపంతం అనాథవత్ ఉవాచ లక్ష్మణో భ్రాత వచనం యుక్తమవ్యయం. ఈ విధంగా ఏమీ తోచని స్థితిలో ఉన్న ఆ శ్రీరాముడు విలపిస్తూ ఉంటే సోదరుడైన లక్ష్మణుడు యుక్తాయుక్తంగా, అంటే చెప్పవలసిన మాట చెప్పవలసిన విధానంగా, అంటే ఇది సరైనది ఇది సరైనది కాదు అన్నట్టుగా రాముడితో మాట్లాడటానికి పూనుకున్నాడు. అంటే ఇవన్నీ రాముడికి తెలీదా? అంటే మనకి ఎన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా కష్టకాలం వచ్చినప్పుడు ఒక్క క్షణం అన్నా సరే మనకి కాస్త ఇట్లాంటి అనుమానాస్పద స్థితి అన్నట్టుగా ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని మనకి నిజంగా ప్రవాహంలాగా కొన్ని తలంపులు వస్తూ ఉంటాయి. ఇది అవుతుందంటే దీని తర్వాత ఇదైపోతుందేమో, దాని తర్వాత అదైపోతుందేమో, ఇదైతే నేనేం చెయ్యాలి, ఇట్లాంటి ఆలోచనలు ఒక పరంపర వస్తుంది. కానీ జ్ఞాని అయిన వాడికి అజ్ఞానికి పెద్ద తేడా ఏంటి అంటే, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అట్లాంటి భావనలకి లోబడినా కూడా మరుక్షణంలో తేరుకోగలిగే స్థితిలో వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఇంకా 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 అయోమయ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం తేరుకోము అజ్ఞాన వశమున. సంస్తంభరామ భద్రం ते मा शुचः पुरुषोत्तमा నేతృసానాం మతిర్మంద భవిష్యత కలుషాత్మనాం. ఓ పురుషోత్తమ అంటే ఉత్తముడివి. పురుషోత్తమ అంటే పురుషుల్లో ఉత్తముడివి అని కాదు. ఏవైతే మానవ జన్మకి పురుషార్థాలతో కూడుకుని ధర్మార్థ కామ మోక్ష వీటికి తగ్గట్టుగా కర్మలను చేసుకుంటూ దాన్ని వృద్ధి చేసుకుని సిద్ధి పొందే వైపుగా వెళ్ళగలిగిన వాళ్ళు మనుషులు మాత్రమే. అది మానవులకే సాధ్యమవుతుంది. అందుకే అందుల్లో ఉత్తమమైన స్వభావాలు గుణములు అన్నీ కలిగి ఉన్నవాడి, అందుకే పురుషోత్తమ. రామ, ధైర్యాన్ని వహించు, దుఃఖానికి లోబడకు, నీకు మేలు కలుగుతుంది. అంటే ఇక్కడ సీతాదేవి తప్పకుండా మనము వెతికి
ఆవిడని ఎవరైతే బంధించారో వాళ్ళని వధించైన సీతని మనం మళ్ళీ దక్కించుకుని మళ్ళీ ఆవిడతోనే తిరిగి వెళ్తాము. అందుకే నీ వంటి ధీరులిలా నిరుత్సాహానికి గురి కాకూడదు అన్న ఆత్మీయులొక్క ఎడబాటు అన్నది దుఃఖాన్ని కలగచేయటం అన్నది లోకంలో సహజమే. కానీ దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చింది, వచ్చింది, వచ్చిందంటే దుఃఖం పోతుందా? పోదు. కాకపోతే దాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసిన మాత్రాన మొత్తం వెంటనే పోతుందంటే లేదు. దానికి కూడా సమయం పడుతుంది. కాకపోతే ఓపిక వహించాలి. స్మృత్వా వియోగజం దుఃఖం త్యాజస్నేహం ప్రియే జనే అతిస్నేహ పరిష్వాంగాత్ వర్తిరార్ద్రాపి దహ్యతే. అందుకే ఎంతటి వివేకవంతులకైనా సరే ఇట్లాగా ఏదన్నా వచ్చినప్పుడు కాస్త దుఃఖం అన్నది రావటము సహజమే. అది ఎవరు అతీతులు కారు దానికి. అయితే ఎలా అయితే వత్తి నీటిలో తడిస్తే నూనెలో మునిగి ఉండటం వల్ల అది మళ్ళీ జ్వలించుట అన్నది ఉండునా అంటే ఇక్కడ నీటిలో బాగా తడిసిన తర్వాత ఇప్పుడు మనం తడి చేత్తోనే దీపం ఒత్తు ఒకసారి మనం అది పెట్టేటప్పుడు అలా పెట్టినప్పుడు ఏమవుతుంది వెలిగించే ప్రయత్నం చేస్తే వెంటనే అది వెలగదు. వెలగదు సరికదా వెలిగినా సరే ఈ తడి తాకిన కారణంగా మళ్ళీ చిటపటలాడుతూ ఉంటుంది. కాసేపు ఒక్కొక్కసారి ఆరిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వెలిగిచ్చాల్సి వస్తూ ఉంటుంది. తడి తగిలిన కారణంగా. అందుకే ఈ విషయాన్ని మనసులో ఉంచుకుని ఆత్మీయులంటే మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి ప్రాణానికి ప్రాణమైన వాళ్ళు ఒక ఎడబాటు కారణంగా మనకి వ్యామోహాలు కలుగుతాయి. కానీ దాన్ని వీడు అని చెప్పాడు లక్ష్మణుడు. ఇక్కడ రాముడికి లక్ష్మణుడు చెప్పాడు అంటే రాముడు అట్లాంటివి కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడా అని కాదు ఇక్కడ. రాముడిలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో లక్ష్మణులో కూడా అటువంటివే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇట్లాంటి ఇతిహాస గాథల్లో ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే, మనకి ఏదొచ్చినా సరే మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. కాకపోతే మన చుట్టుపక్కల ఎవరుంటున్నారో దాని ప్రభావంలో నువ్వు తొందరగా దాని నుంచి బయట పడగలవు. లేకపోతే తీసుకోరాని నిర్ణయాలు తీసుకుంటూ మళ్ళీ అధోగతి పాలయ్యేలాగా కూడా ఉంటుంది. నీ పక్కన ఆ క్షణంలో ఎవరున్నారు? నువ్వు ఎవరి యొక్క సాన్నిధ్యంలో గడుపుతున్నావు? ఆ ప్రభావం నీ మీద ఉంటుంది. నీలో కూడా ఉత్తమమైన గుణాలు ఉండటం, నీ పక్కన వాళ్ళలో కూడా అటువంటివే ఉండటం వల్ల ఏమవుతుందంటే మంచే జరుగుతుంది. వికారాలతో ఉన్నవాడికి దగ్గరగా నాలో ఎన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా వాడి ప్రభావం నా మీద ఎక్కువగా ఉండొచ్చు. నా ప్రభావం వాడి మీద ఉండకపోవచ్చు. ఇక్కడ లక్ష్మణ్‌లో కూడా అటువంటివి ఉన్నాయి కాబట్టి, అన్న యొక్క బాధను అర్థం చేసుకుంటూనే ఇక్కడి నుంచి బయటపడేలాగా ఆ వ్యామోహాలు వీడటానికి తన ఒక్క చెయ్యవలసిన సహాయాన్ని మాటల ద్వారా వ్యక్తపరిచాడు. యధి గచ్చతి పాతాళం తతో హ్యాదీకమేవ మా సర్వదా రావణస్తావత్ న భవిష్యతి రాఘవ. ఓ శ్రీరామ, రావణాసుడు పాతాళంలో గాని అంతటికంటే దూరంలో గాని ఎక్కడికి వెళ్ళి ఉన్నా సరే ఎలాంటి పరిస్థితులైనప్పటికీ కూడా మన చేతిలో వాడికి చావు తప్పదు. ప్రవృత్తిర్లభ్యతాం తావత్ తస్య పాపస్య రక్షసః తతో హాస్యతి వా సీతాం నిధనం వగమిష్యతి. అంతేకాదు ఆ పాపాత్ముడు అంటే ఆ రావణాసుడు ఆ ఉనికి తెలియవు అంటే ఎక్కడున్నాడో ఇప్పుడు ఇంకా మనకి తెలీదు. సీతను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో తెలీదు. తీసుకెళ్ళింది రావణాసుడు అని తెలుసు. ఎక్కడ పెట్టాడు, ఎక్కడుందన్నది తెలీదు. అది ఒక్కసారి తెలియని అది తెలిసిన వెంటనే సీతాదేవిని గనక మనకి అప్పగించకపోతే అతడు బ్రతికి బయట పడడు. అంటే వాడిని మనము వధించేద్దాము. వాడు చేసిన ఈ అపరాధానికి శిక్షగా. యధి యాత్యాది తేర్గర్భం రావణః సహ సీతయా తత్రాప్యేనం హనిష్యామి నా చేద్దాస్యతి మైథిలిం. అలాగే అతనికి నిజంగా ప్రాణాల మీద ఎక్కడన్నా కాస్త మమకారం ఉండుంటే సీతను అప్పచెప్పేమందాం. అలా కూడా ఒప్పుకోకపోతే అతడు సీతాదేవిని తీసుకుని చాలా అంటే అతిథి గర్భంలో దాగున్న అంటే ఇట్లాంటి ప్రదేశాలలోకి వెళ్ళి ఉన్నప్పటికీ కూడా ఆ సీతాదేవిని అప్పగించకపోతే అక్కడికి కూడా వెళ్ళైనా సరే అతన్ని మనము హతమార్చేద్దాము. అదితి అంటేనే దేవతలొక్క తల్లి. అంటే అక్కడ అటువంటి గర్భంలో పెట్టినప్పుడు దేవతలొక్క మాత. అక్కడికి ఎళ్ళైనా సరే వాడిని వధించి మన సీతాదేవిని మనము మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని చెప్తున్నాడు. స్వాస్యం భద్రం భజస్వార్య త్యాజ్యతాం కృపణామతిః
అర్థో హి నష్ట కార్యార్థేహ నాయత్నే నాధిగమ్యతే. అందుకే ఓ పూజ్యుడా, ముందు ఈ దీన స్థితిని విడిచిపెట్టు, ధైర్యాన్ని వహించు. ఇది మనకి ప్రయోజనకరమైనది. చేసిన ప్రయత్నం మనకి విఫలమైపోతుంది. లేకపోతే మనం ధైర్యంగా లేకపోతే వస్తువులు గాని, సంపదలు గాని కోల్పోవచ్చు. మళ్ళీ అవి మనం ప్రయత్నిస్తే అవి మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. కాకపోతే ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు. అది కోల్పోతే మళ్ళీ అది తొందరగా ఏవి మనకి రావు. उत्साहो बलवानार्या न स्तुत्यात् सहात् परं बलं సోత్సాహస్యాస్తి లోకే అస్మిన్ న కించిదపి దుర్లభం. అందుకే ఓ ఆర్య, ఉత్సాహమే నిజమైన బలము. దీనికి మించినది బలము ఇంకోటి లేనే లేదు. ఇక్కడ ఉత్సాహం కానీ ప్రోత్సాహం కానీ మనం వింటూ ఉంటాం. ఎవరిస్తారు? ఎవ్వరూ ఇవ్వరు. మనకి మనమే అవి పుంజుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనుకుంటే ఆ వచ్చేది ఉండదు. మనకి మళ్ళీ వృధా అయిపోతుంది కాలం. మనం పరిమితి కాలానికే ఉన్నాం. ఇక్కడ రాముడి గురించి కాదు, మన గురించి మనం ఏదన్నా సరే కష్టం వస్తుంది. రాకుండా మనుషులు జీవితం నడవదు. కాకపోతే ఆ ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ వచ్చిన దాన్ని మళ్ళీ మనకి మనమే భుజం తట్టుకుని ఉత్సాహపరుచుకుని మన బలాన్ని వృద్ధి చెందుకునేలా చేస్తూ ఉంటేనే మన కార్యాలు మనకి సఫలీకృతం అవుతూ ఉంటాయి. అందుకే దానికి మించిన బలం లేదు. ఉత్సాహం గల వారికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. సాధించాలన్న తపన ఉంటే కాదు, ఉత్సాహంతో కృషి కూడా దానికి తోడైతేనే అది మనకి ఒక రూపంలో మనకి లభిస్తూ ఉంటుంది. లేకపోతే ఊహాలోకంలో ఉత్సాహం ఉంది, అన్నీ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ నేను కార్యం ఏమి చెయ్యట్లేదు. సాధించుకోవాలంటే అసాధ్యమైనది కూడా నీ బలముతో, ఈ ఉత్సాహంతో, కృషితోనే అది నీకు సులభమవుతుంది. ఉత్సాహవంతః పురుషా నావసీదంతి కర్మసు ఉత్సాహమాత్రం ఆశ్రిత్య సీతాం ప్రతి లభీమహి. అందుకే ఉత్సాహవంతులైన వారు ఎట్లాంటి కష్టమైన కార్యాలనైనా సరే వెనుకకి తిరగకుండా అలాగే కృషి చేసుకుంటూ పోతూ ఉంటారు. కనుకే ఆ పూనిక వహించి మనం కూడా ముందుకు సాగిపోదాం. సీతాదేవి తప్పకుండా మనకి లభిస్తుంది అన్నాడు. త్యజ్యతాం కామవృత్తత్వం శోకం సన్యస్య పృష్ఠతః మహాత్మానాం కృతాత్మానాం ఆత్మానాం నావ్యబుధ్యసే. అన్నా, నువ్వు చాలా ధైర్యవంతుడివి కదా, పైగా మనోనిగ్రహం కూడా బాగా ఉన్నవాడివి. అందుకే ఇలా కాముకుల్లాగా ఎందుకు నువ్వు వ్యవహరిస్తున్నావు? అలా ఉండకు నువ్వు. అంటే కోరికతోనే ఉన్నవాళ్ళకి ఎలా ఉంటుందంటే, నా కోరిక నెరవేరకపోయినా దానికి వ్యతిరేకంగా ఏదన్నా జరిగినా మనం స్వీకరించలేం త్వరగా. మనం ఇట్లాగా నిరాశకి నిస్పృహలకి లోబడిపోతూ ఉంటాం. కానీ ధైర్యవంతుడు మనోనిగ్రహం కలిగిన వాడు ఎలా ఉంటాడు అంటే, అవటిని అధిగమించి ఇప్పుడు చెయ్యవలసిన కర్తవ్యం మీద వాళ్ళ ఆలోచన ఉంటుంది. అందుకే శోకమును పారద్రోలు అన్న నీ మహత్యాన్ని గురించి నువ్వే తెలుసుకుంటే నీ ఔన్నత్యాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. అందుకు నీవేవి నీ దరికి చేరనివి వాటిని వదిలేసేయి అన్నాడు. ఏవం సంబోధితస్తత్ర శోకోపహతచేతనః న్యాస్య శోకం చ మోహం చ తతో ధైర్యముపాగమత్. శోకంలో మునిగిపోయిన శ్రీరాముడికి లక్ష్మణుడు ఇట్లా ధైర్య ఉత్సాహాలు నూరుపోయగా ఆయన వెంటనే తన శోకమోహాల్ని వీడాడు. మళ్ళీ ఆ కార్యోన్ముఖుడు అయ్యాడు శ్రీరాముడు. ఈయన చెప్తేనే అయ్యాడు అన్నట్టు కాదు ఇక్కడ అర్థము. చెప్పిన మాట వినగలిగే స్థితిలో కూడా ఉన్నాడు. మనం వింటామా? మనకు కూడా బోల్డు మంది చెప్తారు. మనం వినే స్థితిలో కూడా ఉండం. ఎందుకు అంటే మనకు కొన్ని వికారాలు జన్మతః ఉన్నాయి. మళ్ళీ పూర్వజన్మ వాసనలు అవే కాబట్టి. కానీ ఇక్కడ అవన్నీ తెలిసినవాడు, పైగా ఇంత ఉన్నతమైన గుణాలు, స్వభావాలు అన్నీ ఉన్నవాడు కాబట్టి తేరుకోగలిగాడు. క్షణాల్లో మళ్ళీ ఆ ఉత్సాహాన్ని నింపుకోగలిగాడు శ్రీరాముడు. సో అభ్యతిక్రమదవ్యగ్రహ తామచింత్య పరాక్రమః రామః పంపాం సురుచిరాం రమ్య పారిప్లవద్రుమాం. సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు మనస్సుని మళ్ళీ గట్టి చేసుకుని తీరములందు గాలులు ఊగుతూ ఉన్నట్టుగా ఇట్లాంటివన్నీ వచ్చినప్పటికీ కూడా ఆ పక్కనున్న పరిసరాల్లో మనోహరమైన చెట్లతో ఆ కనులు విందుగా అనిపిస్తున్న ఆ పంపో సరవాన్ని మొత్తాన్ని ఈ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్ళారు. నిరీక్షమాణః సహసా మహాత్మా సర్వం వనం నిర్గర కందరాశ్చ
ఉద్విగ్నచేతాः సహ లక్ష్మణేన విచార్య దుఃఖోపహతః ప్రతస్తే. మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణ్‌తో కలిసి ఆ సమస్త వనాలు, సెలయేర్లు, పర్వతాలు, గుహలు అన్నీ చూసుకుంటూ సీతాదేవిని వెతుక్కుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ ఆవిడ ఎక్కడా కనపడలేదు. ఇంకా దుఃఖానికి లోబడిన ఇక్కడ ఈ ప్రయాణాన్ని వదలకుండా ముందుకు మళ్ళీ సాగిపోతున్నారు. తమ్మత్తమాతంగవిలాసగామి గచ్చంతామవ్యగ్రమనా మహాత్మా స లక్ష్మణో రాఘవమప్రమత్తో రరక్షా ధర్మేణ బలేన చైవ. లక్ష్మణుడు కూడా మదుపుటేనుగుల్లాగా అలాంటి అంటే ఇక్కడ దుర్గమమైన ప్రదేశం. అంటే ఎవరు సంచరించట్లేదు. అక్కడ ఉన్న జంతువులే తప్పితే మానవులు ఎవరు తిరిగే ప్రదేశం కాదు. అయినప్పటికీ కూడా నిర్భయంగా సంచరిస్తున్నాడక్కడ. భయం అన్నది లేకుండా. ఆ రాముడి యందు ప్రేమతో భక్తి, శ్రద్ధ గలిగినవాడు కాబట్టి తనకి ఏమవుతుందా అన్నది కొద్దిగా కూడా ఆలోచన లేకుండా చాలా ధైర్యంగా ఆ ప్రకృతి సౌందర్యాలను కూడా పట్టించుకోకుండా అన్నకి సేవ చేసుకునే నిమిత్తంలోనే ఉండిపోయాడు. ఇంక దేని గురించి పట్టించుకోకుండా అలానే వెళ్ళిపోతున్నాడు లక్ష్మణుడు. ఆ వనంలో ముందుకి కొనసాగుతూ రాముడికి రాజనీతిని గుర్తు తెస్తూ ఆయన యొక్క బలాల గురించి, పరాక్రమాల గురించి రాముడికి మళ్ళీ బాధలోకి వెళ్ళనివ్వకుండా అయన్నీ గుర్తు చేస్తూ సీతాదేవి యొక్క దుఃఖాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు లక్ష్మణుడు. तं ऋष्यमूकस्य समीपचारी चरन् ददर्शात् भूतदर्शनीयो शाकामृगाणाम् आदिपस्तरस्वी वितत्रासेनैव चिच्चेष्ट किञ्चित्. ఆ వానరములు ప్రభువు బలశాలి వాలికి భయపడి ఆ ఋష్యముఖ పర్వతం దగ్గర ఎక్కడైతే మసులుతున్నాడో సుగ్రీవుడు ఒకానొకప్పుడు ఈ పంపా సరోవరంలో తిరుగుతూ ఉండగా అక్కడ ఇంత అద్భుతమైన రూపాలతో వైభవాలతో ఉన్న రామలక్ష్మణ్ణి చూశాడు. ఆ ఇద్దరు వాలి పంపగానే వచ్చారేమో అందుకుని వాళ్ళని చూసేసరికి మళ్ళీ భయానికి లోబడిపోయాడు సుగ్రీవుడు. సతో మహాత్మా గజమందగామి శాకామృగస్తత్రా చిరం చరంతౌ దృష్ట్వా విషాదం పరమం జగామ చింతాపరీతో భయభారమగ్నః. ఏనుగులాగా గంభీరంగా నడుస్తూ ఎంతో ప్రతిభాశాలులు అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు మనకి ఎంత శక్తి సమర్థత ఉన్నా సరే ఒక్క భయం కానీ ఇవన్నీ ఎప్పుడైనా ఆవరిస్తాయి. అప్పుడు ఏమైపోతుంది అంటే ఏది చూసినా అనుమానం వస్తుంది. ఏది చూసినా భయం వేస్తూనే ఉంటుంది. అందుకే ఇంత గంభీరంగా ఉండగలిగిన వాడు, ఇన్ని ప్రతిభలు అన్నీ కలిగిన వాడైనప్పటికీ కూడా సుగ్రీవుడు ఎక్కువసేపు ఆ ప్రదేశంలో తిరుగాడుతున్న రామలక్ష్మణుల్ని చూసేసరికి ఇంకా భయం వేసింది. వాళ్ళ అన్న పంపించాడేమో వాలి అనేసరికి. భయంతో వణికిపోతూ ఇంకా విచారంలోకి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు వీళ్ళని ఇక్కడికి పంపించాడు. వీళ్ళు నన్ను ఏం చేసేస్తారు? ఏం చెప్పి పంపించాడో అన్నట్టుగా. తామాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సధీవ శాకామృగసేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయోహబీజగ్ముః మహోజసో రాఘవ లక్ష్మణౌ తాం. ఆ ప్రాంతమంతా కూడా మాతంగ మహర్షి యొక్క ప్రదేశము, ఆశ్రమము. అయితే అది చాలా పరమ పవిత్రమైనది, సుఖప్రదమైనది. ఈ ముని యొక్క శాపగ్రస్తుడైన వాలి ఆ ప్రదేశంలోకి రాలేడు. ఎందుకంటే వస్తే మరణిస్తాం అని చెప్పాడు. అందుకే ఇతర వానరులతో కలిసి ఈ ఆశ్రమంలో నివాసంగా చేసుకుని అక్కడ స్థిరంగా ఉంటున్నాడు సుగ్రీవుడు. ఆ వానరులు మహాపరాక్రమశాలుడైన రామలక్ష్మణుడు చూసి భయపడిపోతూ ఇలా ఆశ్రమంలోకి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో ఫస్ట్ సర్గ సంపూర్ణం.